హాయ్ అండి. ఈ మంగళవారం ఏ చేపలు తెచ్చానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా చూస్తున్నవైతే గులివిందులనమాట. ఇవి 8.50కి అయితే వేసుకున్నాను. మిక్స్డ్ బుట్ట అనమాట ఇది. గులివిందులే ఎక్కువ ఉన్నాయి. తర్వాత సైమన్లు ఎసుగుదొంతులు అవి ఉన్నాయన్నమాట. ఇంక ఈ పక్కన ఉన్నాయి, అవి అయితే చూపెడతాను. ఇవన్నీ కూడా గులివిందులే ఎక్కువ శాతం వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఇదైతే బుట్ట. 8.50కి అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఇవైతే మెత్తన పర్లు. ఇవి చూడడానికే ఇలా కనిపిస్తుందండి. 950 రూపాయలకి వేసుకున్నాను. రేట్ అసలు తగ్గించలేదన్నమాట, చిన్న సైజే కానీ. పెద్దవైతే ఇలా దించగానే ఎత్తుకుపోతారు, కానీ ఇవి చిన్న సైజు వచ్చాయి అన్నమాట. ముళ్ళు అయితే సింగిల్ ముళ్ళు ఉన్న, పెద్ద సైజు అయితే ఎక్కువ బాగుంటాయి అన్నమాట. ఇవి మెత్తన పర్లు కేజీ అయితే 150కి అలా వేసేస్తున్నాను అనమాట. మరి చిన్న సైజు వచ్చాయి కదా, డబ్బులు అవినా అవ్వకపోయినా ఇంకా చిన్న సైజు వచ్చే నిలవ ఉంటే బాగోవని 150 రూపాయలకి అయితే వేసేస్తున్నాను. దాని తర్వాత ఇవి పెద్ద కళ్ళు కానగడతలండి. చిన్న కళ్ళువి అన్ని పొట్లు ఊడిపోయినవి వచ్చాయి అన్నమాట ఇవి. అందుకని నేను పెద్ద కళ్ళు కానగడతలు అయితే తీసుకున్నాను. 1050కి అయితే వేసారు. కేజీకి 6 పీసులు అయితే తూగుతున్నాయి. కేజీ అయితే 200కి వేసాను అనమాట. చాలా బాగున్నాయి. ఇవి ఒక 3 కేజీల వరకు అమ్మాను. చేప కూడా చాలా ఫ్రెష్గా ఉంది. బాస్కెట్ కొంచెం వెళ్తొచ్చిందనమాట. అంటే 3 కేజీలు అమ్మాను కదా, అందువల్ల ఇంకొన్ని గొలువే ఉన్నాయి. దాని తర్వాత ఎర్ర గులివిందులు. ఇవైతే 1750 రూపాయలకి వేసేసుకున్నాను. 1 కేజీ కూడా ఇంకా అమ్మలేదన్నమాట. ఇంకా పొద్దున్న 8 గంటల వీడియో కదా ఇది. ఇంకా ఇవైతే బోనీ పడలేదు. సైజు మాత్రం చాలా పెద్ద సైజు వచ్చాయి అన్నమాట. విధంగా ఒక బాస్కెట్. దీంట్లో కలుపులు పసుపు పర్లు వస్తాయి అన్నమాట. కిందన పసుపు పర్లు వచ్చేస్తే అస్సలు చేపలు పడవు. దాని తర్వాత సముద్ర రొయ్యలు అయితే వచ్చాయి, కానీ 2500 అండి. అందుకని నేను 2500 అంత రేటు ఉందని అవి అయితే వేసుకోలేదన్నమాట. చెరువు రొయ్యలు అనమాట ఇవి. ఒక 10 కేజీలు అయితే వేసుకున్నాను. ఒక 2 కేజీలు అయితే అమ్మాను అనమాట. అక్కడ 260కి వేసారు. 280కి 300కి అయితే అలా వేసాను అనమాట. రొయ్యలు చూసారా మేసాలు అంత వేస్తున్నాయో. ఇవి సైజు బాగుంది. అమ్మినా కూడా ఒక 20 రూపాయలు మిగులుతాయి అన్నమాట. సముద్ర రొయ్యలు ఆ 300కే అమ్మాలా, కానీ 2500 అయిపోయిందనమాట బాస్కెట్. దానివల్ల ఆ రొయ్యలు తేలేదు. ఈరోజైతే చాలా రొయ్యలు వచ్చాయి, కానీ రేటు కూడా అలానే ఉందన్నమాట. అందుకని ఈరోజైతే తీసుకొని రాలేదు. నా వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి, ఎందుకంటే మా ఏరియాలో అయ్యే చేపలే నేను తీసుకొస్తానమాట. ఈరోజైతే చెరువు చేపలు అస్సలు రాలేదు. నేను వెళ్ళేటప్పటికే ఆ వచ్చిన కొద్దిగా కూడా అయిపోయాయి అన్నమాట. ఈ సందువాలు కొద్దిగా శీలావతులు మరీ చిన్నవి, 600 గ్రాముల చేప అన్నమాట ఒక్కొక్క చేపన. సందువాలు అయితే పర్వాలేదు, కేజీ పావు అలా వచ్చాయి, కానీ ఈ శీలావతులు మరీ చిన్న వచ్చాయి అన్నమాట. అవి అస్సలు తేలేదు. ఒక 5 కేజీలు వేసుకున్నాను అనమాట. అవి ఇంకా బల్ల మీద ఉన్నాయి. సందువలు అయితే అమ్మాను, కానీ ఈ శీలావతులు మాత్రం అస్సలు అవ్వలేదు. ఈ పక్కన ఉన్నాయి శీలావతులు అయితే 5 అంటే 5 కేజీలు వేసుకున్నాను. 5 కేజీలకి 6 చేపలు అయితే తూగిపోయి. చూసారా, పొట్టలు వచ్చాయి. దాని నిండా చెనలే. నాకు అందుకే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఇన్ని గొలువే వేసుకొని వచ్చాను అనమాట. ఈరోజు చెరువు చేప అస్సలు తెగలేదు. ఈ సందువాలు ఇవే. ఒక జడ్డువాలు రాలేదు, బొచ్చులు రాలేదు, బంగారు పాప రాలేదు, ఏవి రాలేదు. ఇంకెలాగో ఇప్పుడు పూజలు అయితే మొదలయ్యాయి కదా అనేసి ఇన్ని గొలువే తీసుకొచ్చాను అనమాట. ఇవే అండి మంగళవారం తెచ్చిన చేపలు అయితే మాత్రం. ఎక్కువేం ఐటమ్స్ ఏం తీసుకురాలేదు. ఇంకా పూజలు అయితే అవుతున్నాయి కదా అని కొద్దిగా చెరువు చేపల్లోనే ఒక 2 రకాలు, సముద్రం చేపల్లో ఒక 4 రకాలు అలా అయితే తీసుకొచ్చాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ మరి.